క్షేమంగా నడిపించండి తండ్రి. వాళ్ళ కుటుంబాలను కూడా కాపాడండి తండ్రి నాయన. మరి నాయన తండ్రి రాజేష్ అన్న గారిని నాయన క్షేమంగా నడిపించారు తండ్రి. ఆరోగ్యం బట్టి నాయన తండ్రి బాగు చేశారు నాయన తండ్రి. మరి నాయన అన్న కూడా వచ్చి తండ్రి సంఘంలో నాయన మరొకసారి నాయన మాతో ఉండుటకు నాయన నీ కృపను చూపండి నాయన తండ్రి. తండ్రి మరి సంఘంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో తండ్రి వారిని బట్టి నాయన ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారికి కూడా నాయన మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఈ సంఘం అంతటిని నాయన తండ్రి మీరే కాపాడమని తండ్రి. మరి నీ కుమారు ఇప్పుడు వాక్యం చెప్పబోచుండగా తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. ఆ విన్న వాక్యాన్ని తండ్రి విని విడిచిపెట్టుకోకుండా తండ్రి ఆ వాక్య ప్రకారం మేమందరం నాయన బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. తండ్రి మరి ఈ నెలలో నాయన తండ్రి స్త్రీల లేఖనాల నాయన తండ్రి జరుగుతుండగా తండ్రి మీరే నాయన జయప్రదంగా జరిగించండి తండ్రి. నాయన వచ్చున్న అన్నగారిని కూడా నాయన తండ్రి క్షేమంగా నడిపించి నాయన అనేక మంది నాయన వచ్చి వాక్యమిని తండ్రి నీకోసం బ్రతికే భాగ్యాన్ని నాయన దయచేయమని అడుగుచు తండ్రి నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరొక విజ్ఞాపన ప్రార్థన చేసిన వాటి సౌహారమని ఎఫ్సిబాకు క్రీస్తుపేట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక ఈ సమయంలో బైబిల్ పట్టణం చదివించవలసిగా సౌహారమని స్టెల్లా వచ్చి చదివించవలసిన ప్రేమతో కోరుతున్నాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయం చదివించవలసిందిగా సౌహారమని స్టెల్లా వచ్చి చదివించవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలుపుకుంటున్నాను. సామెతలు 30వ అధ్యాయం 1వ వచనం కాడ నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన అగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న విమోచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకొనవాడను కాను. పరిశుద్ధత దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశముకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిలతో గాలిని పట్టుకొనగలవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన గలవాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీయు పూటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయనే కేడము. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకుము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగలి నా దేవుని నామమును దూషించుతునేమో. దాసుని గూర్చి వాని యజమానునితో కేడములు చెప్పకుము, వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు సిద్ధార్థుడవగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. కనులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మృంగివేయునట్టును, మనుషులలో ఉండకుండా బీదలను నశింపచేయునట్టును, ఖడ్గము వంటి పళ్ళను, కత్తుల వంటి దవడ పళ్ళను గల వారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అని 2 కూతుర్లు కలరు. తృప్తిపడనివి 3 కలవు.
చాలును అని పలుకనవి 4 కలవు. అవేర్వనగా పాతాళము కనిన గర్భము, నీరు చాలును అనని భూమి, చాలను అనని అగ్ని, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వారి కన్ను, లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రము మీద ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ, జారిన్య యొక్క చర్యయును అట్టిదే. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను. భూమిని వణికించునవి 3 కలవు, అది మొయ్యలేనివి 4 కలవు. అవేవనగా రాజ్యరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు, కంటకురాలయ్యుండి పెండైన స్త్రీ, యజమానురాలికి హక్కు, దాసురాలైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్ళు బలములేని జీవులు, అయినను అవి పేట సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీయు పక్తులుగా తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది యుండును. డంబముగా నడుచునవి 3 కలవు, రివితో నడుచునవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములో పరాక్రము గలదై, ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము, షోనింగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడవై అతిశ్రయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల, నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. బైబిల్ పఠనం సాధించినటువంటి సోదరమణి స్టెల్లాకు క్రీస్తుపేట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక ఈ సమయంలో ఈరోజు మనకు నియమించిన పాఠము దేవుని స్వరూపము. మరొకసారి అండి, ఈరోజు మనకు నియమించిన పాఠము దేవుని స్వరూపం అన్న పాఠం చెప్పడకు మన మధ్యలో ఉన్నటువంటి ఆత్మీయులు దేవజనులు ప్రిన్సిపల్ అండి జాన్న గారు ఈ యొక్క వాక్య సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. రెఫరెన్స్ రీడింగ్ వచ్చేసి నరసింహులు ఉన్నారా, వీరన చదివి నిమించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన వాళ్ళరా, అందరూ తల్లు వంచినట్లయితే మరి ఈనాటి బైబిల్ తరగతికి ఏర్పాటు చేయబడిన పాఠములోనికి వెళ్ళిపోదాం. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీరు ప్రేమించారు. గడిచిన గురువారం నుండి ఈ గురువారం వరకు మమ్మల్ని అందరినీ మీ కాపుదలలో మీ దయలో భద్రపరుస్తూ నిత్యము కాపాడుతూ ఎన్నో మేలులను జరిగిస్తూ ఇంతవరకు ఆరోగ్యముతో ఆయుష్తో మీరు నిలబెట్టారు తండ్రి, వందనాలు. మరి రాత్రికాల సమయంలో మీ సన్నిధికి నడిపించారు. మీ విలువైన నిత్య జీవపు మాటలను నాయన మేమందరము ఆలోచించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. మరి ఆసక్తితో మీ పిల్లలందరూ మీ ముందుకు వచ్చారు. మరి వచ్చిన మీ పిల్లలందరికీ ఈ సమయంలో ఏ మాటలైతే అవసరమో ఆ మాటలన్నిటినీ మీరే మాట్లాడించండి. మరి చెప్పబోతున్న పాఠంలో కూడా సరైన విధంగా మిమ్మల్ని అర్థం చేసుకొని వాటి ప్రకారం మా బ్రతుకులను సరిచేసుకుంటూ మరణించే సమయానికి మీ స్వరూపములోనికి మారగలిగే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించుమని కోరుతూ, చెబుతున్న నాకు కూడా సంయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించుమని కోరుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభునందు చేరి వచ్చిన మరి క్రీస్తు సంఘం ఎర్రగుంట్ల సభ్యులైన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి కమిటీ సభ్యులైన వారందరికీ కూడా
ఆ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మరి ఈనాటి ఈ బైబిల్ తరగతిలో ముందుగా ఏర్పాటు చేసుకునే విధంగా మన పాఠము దేవుని స్వరూపము, దేవుని స్వరూపము అనే ఈ విలువైన పాఠాన్ని జాగ్రత్తగా మనము ఆలోచించాలి. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నామని ఈరోజు ఎన్నో కోట్ల మంది ఉన్నప్పటికీ దేవుని గురించిన సరైన అవగాహన కానీ ఆయనను అర్థం చేసుకోవడములో చాలా వెనకబడి ఉన్నారన్నది ఈరోజు మనుషుల జీవితాలను బట్టి మనకు తెలుస్తుంది. మరి ఈరోజు మనమైన జీవము గల దేవుణ్ణి మనమందరం తెలుసుకున్నామని అనుకుంటున్న మనలో కూడా మరి ఆయన స్వరూప లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అన్నది మనము ఈ పాఠము ద్వారా ఆలోచిద్దాం. మరి దేవుని స్వరూపము ఎలా ఉంటుందో ఈ ప్రపంచములో ఉంటున్న మనుషులకు తెలుసా అంటే తెలియదు అనే చెప్పాలి. దేవుడు అనే పదము మనుషులందరికీ పలుకుతున్నారు, మాట్లాడుతున్నారే తప్ప ఆ దేవుని స్వరూపము కానీ ఆయన లక్షణాలు కానీ ఇంతకు ఈ ప్రపంచానికి ఒక్కడే దేవుడని అందరూ అంటున్న ఆ ఒక్క దేవుడు ఎవరో ఈనాటికి కూడా సమాజానికి అర్థం కాలేదనే చెప్పాలి. 850 కోట్ల మంది జనాభా ఉన్నప్పటికీ ఈ 850 కోట్ల మంది జనాభాలో నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న నిజమైన భక్తులు ఎవరు అంటే తెలుసుకోవడం అన్నది చాలా కష్టమా సులువా? చాలా కష్టమే. ఎంతమంది తెలుసుకున్నారని మనం చెప్పగలం అంటే చెప్పలేం. కనుక మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మన గురించైనా మనము ఆలోచించుకుందాం. ఈరోజు దేవుని స్వరూపం అనగానే ప్రతి మనిషి ఈ ప్రకృతిలో వెతుకుతున్నాడు. ఈ ప్రకృతిలో దేవుని స్వరూపాన్ని వెతికితే ఎక్కడ కూడా దొరకదు. దొరుకుతుందా? దొరకదండి. దొరక్కపోయినప్పటికి కూడా ఈరోజు ఏం చేస్తున్నాడంటే ఈ ప్రకృతిలోనే వెతుకుతున్నారు. చివరికి ఏమైందంటే ఈ ప్రకృతినే దేవుడు అనుకొని ఈ ప్రకృతిని పూజించే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు అని మనం చెప్పడం కాదు. సాక్షాత్తు ఈ ప్రపంచాన్ని కలిగించిన సృష్టికర్త అయిన జీవము కలిగిన దేవుడు జీవము కలిగిన మన చేతికి ఇచ్చిన బైబిల్లో ఆయన అంటున్న మాటను ఒక్కసారి మనము చూసి ముందుకెళ్ళగలిగితే ఆయన ప్రజలని చెప్పుకుంటున్న ఇశ్రాయేలీయులతో దేవుడు అంటున్న మాటను మనము చదవగలిగితే ఏమంటున్నాడు చూడండి. ఈరోజు మనుషులు దేవుణ్ణి కనుగొనలేక దేవుడు ఎవరో అనుకొని ఎవరిని పూజిస్తున్నారో చూడండి. హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 32వ వచనములో ఈరోజు మనుషులు దేవుడు అర్థము కాలేక దేవుని స్వరూపం తెలియక దేవుడు అని ఎవరిని పూజిస్తున్నారో ఎవరిని కొలుస్తున్నారో దేవుడే చెబుతూ ఏమంటున్నాడు? హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ దేవుడు రాయిస్తున్న మాట చూడండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అంటే దేవుడే మనతో ఆనాటి ప్రజలతో మాట్లాడుతున్నాడు, ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? విందాం. అన్యజనులేమి, ఏ జనాలు ఇక్కడ చెప్తున్నాడు?
అన్యజనులు. అన్యజనులు అంటే ఎవరు? దేవుణ్ణి ఎరిగిన వారా, ఎరగని వారా? ఎరగని వారు. అంటే దేవుణ్ణి ఎరగని వారు గురించి చెబితే మనం అంత ఆశ్చర్యపోవలసిన అవసరత లేదు. కానీ ఇంకా ఏమంటున్నాడు కిందికి? అన్యజనులేమి భూమి మీద ఏ జనులేమి చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరనుకొనుచున్నారే, మీరు ఇచ్చయించిన దాని ప్రకారం ఎన్నటికీ జరుగదు. అంటే చివరికి ఎవరు కూడా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కూడా దేవుణ్ణి, జీవం గల దేవుణ్ణి వాళ్ళు ఆయన క్రియలను చూశారు. చివరికి ఏమైంది? ఈ మాటలో ఉన్న అర్థం ఏందో తెలుసా? నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరిని సేవిస్తున్నారడా? కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని. అంటే కొయ్యలకు రాళ్లకు పూజ చేస్తున్నారు అంటే వీళ్ళకు దేవుని స్వరూపం తెలుసనే తెలియదనే. అంటే వాళ్ళకి తెలుసు. ఏంది తెలుసు అంటే దేవుని స్వరూపం ఎక్కడుంది అనుకుంటున్నారు? కొయ్యలలోనూ. గట్టిగా చెప్తే వచ్చారేమో బయటికి. ఏమండి అంటారా కాదంటారా? అంటే ఈరోజు సమాజంలో ఎంత భయంకరమైన స్థితికి వచ్చింది అంటే దేవుని స్వరూపము, దేవుడు అర్థం కాకపోబట్టే ఇదిగో ఇలాంటి భయంకరమైన దుస్థితికి ఈ సమాజము దిగజారిపోయింది. మరి దిగజారిపోయిన ఈ సమాజాన్ని అంతటినీ మనం మార్చలేము, కానీ మనము చనిపోయేసరికి కొంతమందినైనా దేవుని స్వరూపములోనికి, ఆయన లక్షణాలలోనికి తీసుకొని రాగలిగినంతగా పని మనము చేయాలి. అదే దేవుడు కూడా మన నుంచి కోరుకునేది. అవునా? మరి దేవుని స్వరూపం ఎలాగుంటుంది, దేవుని ఆకారం ఎలాగుంటుంది అని మనిషికి తెలుసుకోవాలని ఎంత ఆతృతగా ఉంటున్నప్పుడు ఒక భక్తుడు దేవుణ్ణి అడిగాడు. దేవుణ్ణి అడుగుతూ, నాయన నేను నీ కొరకు ఒక మంచి ప్యాలెస్ గుడి కట్టాలనుకున్నప్పుడు ఒక్కసారి నీ స్వరూపాన్ని, నీ ఆకారాన్ని నాకు చెప్పు నాయన అని ఆ భక్తుడు అడిగినప్పుడు, సరే బిడ్డ నువ్వు కోరుకుంటున్నావు కదా, ఇదిగో నా స్వరూపాన్ని చెప్తాంటే సరే నాయన చెబుతానే రాసుకుంటానంటే ఏం చెప్పాడు ఆయన? సరే నువ్వు రాసుకుంటావు కదా, తెలియాలి కదా నా ఆకారం ఏంది, నా స్వరూపం ఏంది అంటన్నప్పుడు, అవును ఆయన తెలుసుకోవాలన్నప్పుడు నిజంగా ఆ భక్తుడు అడిగిన దానికి దేవుడు ఏం చెబుతున్నాడు? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చదవగలిగితే, ఏమండి భూమి మీద ఒక భక్తుడు దేవుణ్ణి అడుగుతూ, నాయన నీ స్వరూపం ఏంది, నీ ఆకారం ఏంది, ఒకసారి నాకు చెప్పవా, నీ కొరకు ఒక గుడిని, దేవాలయాన్ని, మందిరాన్ని కట్టాలనుకుంటున్నప్పుడు అని ఆ భక్తుడు దేవుణ్ణి అడిగినప్పుడు ఏమన్నాడు? అయితే ఆ భక్తుడు ఎవరో కాదు, సొలొమోను మహారాజు గారు. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. ఈయన కొరకు? సృష్టికర్త అయిన దేవుని కొరకు. ఏమండి సృష్టికర్త అయిన దేవుని కొరకు ఎవరైనా మందిరం కొడతారా? ఏమండి ఆశపడ్డాడు, నీ కొలతలు చెప్పు నాయన అంటే ఏమంటున్నాడు? అయినను ఆకాశము నా సింహాసనము. పెన్ను ఆగిపోయింటదే రాసిపోతుంటాడా? ఏమండి టైలర్ దగ్గరికి వెళ్ళి మన కొలతలు చెప్పమంటే టక 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 రాచంటాడు. రాయడా? మరి ఇక్కడ దేవుని కొలతలు చెప్పమంటే సొలొమోను గారికి ఏం చేయాలా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద పీఠము. ఇది దేవుని ఆకారం, దేవుని స్వరూపం. అంటే ఆయన స్వరూపం కనపడలేడా,
కేవలం ఆయన ఆకారం మాత్రమే చెబుతున్నాడు. ఆయన కొలతలు ఏదంటే ఆయన కొలతలు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెబితే ఈరోజు దేవుని స్వరూపము కానీ దేవుని ఆకారము కానీ మానవ మేధస్సుకు అందనిదిగా ఉంది అంటారా లేదంటారా? అంటే మానవ మేధస్సుకు ఆయన ఆకారాన్ని పోల్చడానికి ఊహించుకోవడానికి కూడా సరిపోనంత విశ్వరూపమే పరలోకపు తండ్రిది. ఆయనది ఏ రూపము అంటే విశ్వ రూపం, అంతే కదా. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అనగానే ఆయన పాదం పెట్టుకునే పీఠం భూమి అయితే ఆయన కూర్చున్న సింహాసనం ఆకాశం అయితే ఆయన ఆకారం ఎక్కడుండాలి? ఎక్కడుంటుందో ఎవరికి కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అంటే మరి ఇంత ఆకారము ఆయనది. ఇంకా ఏమంటాడు అంటే ఆయన ఆకారాన్ని మహా ఆకాశాలు కూడా పట్టజాలని అంత విశ్వరూపం. మరి ఇంత విశ్వరూపాన్ని దేవుడు కలిగి ఉంటే కొంతమంది ఏం మాట్లాడుతుంటారు అంటే, ఏమండి మేము దేవునితో మాట్లాడమని, దేవుని స్వరూపాన్ని చూశామని, రాత్రి పడుకున్నప్పుడు ఆయన మా కలలో దర్శనములో నేను చూశాను, ఏది ఆ విశ్వరూపాన్నే అని మాట్లాడుతూ ఉంటారండి. అంటే ఈ నిజంగా దేవుడు వీళ్ళకు కనిపించాడా? కనిపిస్తే ఇంత విశ్వ ఆకారాన్ని ఏమండి వీళ్ళు చూశారు అంటే ఇవన్నీ పచ్చి అబద్ధాలని మనం చెప్పక తప్పదు. ఎందుకు పచ్చి అబద్ధాలని మనం చెప్పక తప్పదు అంటే ఏమండి శకపురుషుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారే ఆయన నోటి నుండి చెప్పిన మాట ఏంది? ఆయన గురించి, దేవుని గురించి, దేవుణ్ణి చూసిన ఆయనే యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు కూడా చూడలే. మరి అలాంటి ఆయనే తండ్రి గురించి, దేవుని స్వరూపాన్ని గురించి చెబుతూ ఏమంటున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూడగలిగితే ఏమంటున్నాడు చూడండి. ఆయన ఈరోజు చాలామంది దేవునితో నేను మాట్లాడాను, దేవుడు నాకు కనిపించాడు, దర్శనములో కనిపించాడు, కలలో కనిపించాడు అని చాలామంది మనం చెప్పగా వింటున్నాం. ఏమండి ఇవన్నీ అన్ని తప్పుడు మాటలే. ఎందుకు తప్పుడు మాటలు అని అంటున్నాము అంటే యేసుక్రీస్తు ప్రభువులే స్వయంగా చెబుతున్న మాటే ఈ మాట. ఏమని అంటున్నాడు? ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు అని అంటున్నాడండి. ఏమంటే ఇది తెలుగులో ఉన్నాయా, ఇంగ్లీషులో ఉన్నాయా? మన తెలుగులోనే కదా. మరి తెలుగులో ఉన్న ఈ మాటలు ఈరోజు ఈ తెలుగు బైబిల్ చదువుతున్న అనేక మందికి అర్థం కాలేదనే చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే దేవుణ్ణి చూశానంటున్నాడు, దేవునితో మాట్లాడానంటున్నాడు, ఒక దర్శనము ద్వారా దేవుని నేను చూశాను, మాట్లాడాను అని చెబుతున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే ఆయనది అంత సామాన్య ఆకారము కాదు. ఆయనను చూస్తే ఏ నరుడు బ్రతకడు అని బైబిల్లో మనకు చెబుతుంది. కనుక ప్రేమైన వాళ్ళ ఇంత ఆకారం కలిగి ఇంత విశ్వరూపం కలిగిన తండ్రి పరలోకములో ఉన్నప్పుడు ఆయనకు ఒక కోరిక కలిగిందండి. ఆయన పరలోకములో ఉన్నప్పుడు కలిగిన ఒకే ఒక కోరిక. ఏంది ఆ కోరిక? మొట్టమొదటిగా పరలోకములో ఉన్నప్పుడు మన కన్న తండ్రికి మదిలో పుట్టిన ఒకే ఒక కోరికే ఏం కావాలని? ఏంది తండ్రి కోరిక? ఏంది మొట్టమొదటి కోరిక? తనకు పిల్లలు కావాలి. ఈ ఒంటరి జీవితాన్ని నేను భరించలేకపోతున్నాను,
నాలాంటి పిల్లలు నాతో ఉంటే నాకు కూడా ఆనందం ఉంటుంది అని ఆ కోరిక పుట్టినప్పుడు, ఆ కోరిక పుట్టగానే మొట్టమొదటిగా ఒక ఆయన లాంటి విశ్వరూపములో ఉన్న ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆ కుమారుని తర్వాత ఒక్క కుమారునితో తృప్తి పడలేదు. మళ్ళీ ఏమైపోయాడంటే, లేదు ఒక్కడు వద్దు, ఇంకొక కుమారుడు కావాలి అన్నప్పుడు ఇంకొక కుమారుణ్ణి కన్నాడు. ఏమండి, ఇక తండ్రి ఆ ఇద్దరి కుమారులను చూసుకుంటూ నిజంగా పరలోకములో ఎంతో సందడిగా ఆనందముతో ఖుషిగా ఉంటున్నప్పుడు ఏమండి ఏమనిపించింది అంటే, మళ్ళీ కొద్ది కాలానికి మరొక ఆశ కలిగింది. ఎందుకు? ఆ తండ్రి ఇద్దరి ఆ కుమారులను చూస్తూ ఎంతో ఆనందపడుతున్నాడు. ఆ మొదటి కుమారుడు ఎవరో మనందరికీ తెలిసిందే. ఎవరు ఆయన? యేసుక్రీస్తు ప్రభుల వారు. రెండో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారిది పరలోకములో ఆయన రూపం ఎలాంటిది, ఆయన స్వరూపం ఎలాంటిది అనేది మనం ఆలోచిస్తే, తండ్రి స్వరూపం ఎలాంటిదో కుమారుని స్వరూపం అలాంటిదే. అవునా? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిది కూడా విశ్వరూపం, అంటే ఖచ్చితంగా విశ్వ రూపమే. మరి ఈ భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ఏమండి, కన్యమరియ గర్భానలో ఆమె గర్భములో కుమారునిగా ఒక చిన్న ఆకారముగా భూమి మీదకి వచ్చాడే తప్ప, కానీ పరలోకములో ఆయన ఉన్నప్పుడు ఆయన ఏ ఆకారం అంటే విశ్వ రూపమే. మరి యేసుక్రీస్తు వారిది కూడా విశ్వరూపమని మనం ఏ విధంగా చెప్పగలం? దానికి సాక్ష్యాలు ఉండాలి కదా. మన నోటి మాటతో చెబితే సరిపోదు. అందుకే బైబిల్లో ఆయన గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు ఒకసారి ఈ మాట చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఇప్పుడు మనం ఈ మాటను ఎందుకు చదువుతున్నామంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిది ఏ రూపం, ఏ రూపములో ఆయన పరలోకములో ఉన్నాడు అంటే ఆయనది కూడా తండ్రి లాంటి విశ్వరూపమా కాదా అనేది మనం ఈ మాటను బట్టి చదవగలిగితే ఏమంటున్నాడు చూడండి. 24వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనములో ప్రభువు గురించి చెబుతూ ఏమంటున్నాడు? అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? ఈ సందర్భం ఎప్పుడు జరుగుతుంది అంటే, ఎప్పుడు యేసుక్రీస్తు వారిని చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు అంటే, యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో. ఆ రాకడలో జరగబోయే సందర్భాన్నే ఇప్పుడు ఇక్కడ చెబుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారిని భూమి మీద సకల గోత్రముల వారు ఒకేసారి అందరూ చూస్తారు అంటే ఆయనది ఏ రూపమై ఉండాలి? ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ కనపడాలంటే ఎలాంటి ఆకారమై ఉండాలి? అది చిన్న ఆకారం అయితే భూమి మీద ఉన్న మనుషులు ఎవరు కూడా చూడరు. అది విశ్వ ఆకారం అయితేనే ప్రపంచ ప్రజలందరూ చూస్తారు. ఇది మనకు అర్థం కావడానికి ఒక ఉదాహరణను మనం ఆలోచిస్తే, సూర్యుడు ఉన్నాడు కదా, ఉన్నాడా లేడా? యాండాడు ఇప్పుడు, యాండాడు ఇప్పుడు, ఉండే చోట ఉన్నాడు. యాండాడు ఇప్పుడు మన దగ్గర ఉన్నాడంటారా లేడంటాడా? లేడు. ఎక్కడున్నాడు? అమెరికా పోతే ఉంటాడా ఉన్నాడా? ఉన్నాడు. అంటే సూర్యుని భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకేసారి చూడలేరు. చూస్తారా? చూడలేరు. మనం చూడాలి అంటే ఉదయం మనం చూస్తాం. మనం చూసినప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు
చూడలేరు, వాళ్ళు చూసేటప్పుడు మనము చూడలేరు. అంటే సూర్యున్ని కొంతమందే జనాలే చూసేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాడు. అంటే ఇప్పుడు మనకేమైంది? అస్తమించాడు. ఎక్కడ ఉదయించాడు? ఇప్పుడు అమెరికాలో ట్రంప్ దగ్గర ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఎవరు? సూర్యుడు. ఏమండి, వాడు ఎప్పుడెప్పుడు ఇరాన్ మీద బాంబులు వేద్దామా అని ఎదురుస్తాడు ఆయన. అవునా? అంటే సూర్యున్ని ఏ విధంగా ఈరోజు కొంతమందే చూస్తున్నారో, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదికి ఆయన ప్రపంచ ప్రజలందరూ చూస్తున్నారు అంటే అది విశ్వరూపము. అది ఎప్పుడు చూస్తారు అంటే క్రీస్తు రెండవ రాకడలో అందరూ, అమెరికాలో ఉన్నవారు చూస్తారు, రష్యాలో ఉన్నవారు చూస్తారు, ఇండియాలో ఉన్నవారు చూస్తారు, పాకిస్తాన్లో ఉన్నవారందరూ కూడా చూస్తారు. ఎందుకంటే అది విశ్వరూపం. ఇక పరిశుద్ధాత్మ దేవుంది కూడా ఏ రూపం అంటే ఆయనది కూడా విశ్వరూపమే. విశ్వరూపం కాదా? అవునా? ఆయన కూడా విశ్వరూపమే. ఎందుకంటే ప్రారంభములో సృష్టినంతా పర్యవేక్షణలో ఎవరిని పెట్టారు అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణే కాదంటారా? కాదా? ఆయనే. మరి ఇలాగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు ఏ ఆకారములో ఉన్నారు అంటే ఆత్మలుగా మహా విశ్వరూపములో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఏమండి, మరి ఇలాంటి కుటుంబముగా ఉన్నవారు ముగ్గురు కూర్చొని ఏం ఆలోచన చేశారు అంటే, నాయనా మీరిద్దరూ చక్కని కుమారులుగా, మంచి కుమారులుగా ఉన్నారు. అలాగే మీలాగే అనేక మంది పిల్లలు కావాలి నాకు. అలా కావాలి అంటే భూమి మీద నాకు ఇలాంటి లక్షణాలతో నా స్వరూపములో, నా పోలికలో మీరు పుట్టారు. మీలాగే అనేక మంది పిల్లలు నాకు కావాలి. ఇప్పుడు వారిని చేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు తండ్రి కుమారులతో చెబుతున్న మాట ఏంది అనేది మనం చదవగలిగితే అదే ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం 27వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ తండ్రి మాట్లాడుతూ తన ఇద్దరు కుమారులతో ఏం డిస్కషన్ చేస్తున్నాడు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడండి. అంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటే యేసుక్రీస్తు వారి రూపం వస్తుందా రాదా? వస్తుంది. పరిశుద్ధాత్మని రూపం వస్తుందా రాదా? వస్తుంది. అంటే వారి ఇద్దరి పోలిక స్వరూపము పుట్టబోయే కుమారులలో వస్తుంది. అలాంటి పిల్లలను మనము చేద్దాము అని వీళ్ళు మాట్లాడుకోవడం అన్నది జరుగుతుంది. ప్రేమైన వాళ్ళరా, అంటే ఈరోజు దేవుని స్వరూపం అన్నది ఎక్కడ ఉంది అంటే ఆయన స్వరూపములో వచ్చిన మనుషులలోనే ఉందే తప్ప మరి సృష్టిలో ఎక్కడ కూడా లేదు. మరి ఆ తండ్రి స్వరూపాన్ని ఆయన సృష్టిలో ఆయన లక్షణాలు ఉన్నాయే తప్ప దేవుని స్వరూపం ఏమాత్రము లేదు. ఉందంటారా లేదంటారా? లేదు. ఏమండి, ఆయన లక్షణాలను ఈ ప్రకృతిలో పెట్టాడే తప్ప ఆయన స్వరూపాన్ని ఏమాత్రం ప్రకృతిలో పెట్టలేదు. అంటే మనలో ఉన్న ఆత్మ కూడా చిన్నది కాదు, ఇది కూడా పెద్దదే, ఇది కూడా విశ్వరూపమే. ఎంత పెద్దది అంటే ఎంత స్పీడ్ ఉంది అంటే ఈ దేహాన్ని విడిచిపెడితే పాతాళానికి ఎంత టైంలో పోతుందట? ఒక్క క్షణములోనే. అంటే ఇంత స్పీడు ఆత్మకు ఉందంటే ఉంది. అంటే ఇంత
ఆత్మకు ఇంత స్పీడు ఉంది అంటే ఆత్మను అంత చిన్న విషయంగా మనము లెక్కలోనికి వేసుకోకూడదు. అంటే అది మహా విశ్వరూపం, అది ఎంతో శక్తి కలిగిన ఆత్మ అనేది మనకు తెలియాలి. అవునా? ఇంకా మనకు ఇది అర్థం కావాలి అంటే ఏమండి, ఒక చింత చెట్టు అయినా మామిడి చెట్టు అయినా అలాగే మరి ఈరోజు ఎన్నో వృక్షాలు ఉన్నాయి. ఈ వృక్షాలన్నిటిలో అంత మహావృక్షం అయిందంటే దేనిలో ఉంది? అది ఆ మహావృక్షం ప్రారంభం ఏది? విత్తనం, అంతే కదా? విత్తనములో ఏముంది? మహావృక్షం ఉంది. అలాగే మన దేహములో, ఈ చిన్ని దేహములో కూడా మహా ఆకారం దేవుడు అమర్చలేదా? అమర్చాడు. అది ఎప్పుడు వస్తుంది అంటే ఈ శరీరం నుండి బయటికి వెళ్ళిపోతే అది అంత మహాశక్తిగా మహా రూపములోనికి మారడానికి అవకాశం ఉంది ప్రేమైన వాళ్ళరా. అంటే ఈరోజు ఈ మానవ దేహాన్ని గురించి కానీ దేవుని గూర్చి కానీ దేవుని స్వరూపం గూర్చి కానీ తెలియాలి అంటే మనకు కావలసింది ఆత్మజ్ఞానము కావాలి. ఈ ఆత్మజ్ఞానం ఉంటేనే మన దేహం ఏంటి, మన దేహములో ఉన్న ఆత్మ ఏంది, తండ్రి స్వరూపం ఏంది, ఆయన పోలికలేంది అనేది తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది. ఏమండి? అలాగే మొట్టమొదటి భూమి మీద చేసిన నరుడే ఆదాముకు దేవుడు ఎలాంటి రూపాన్ని ఇచ్చాడు అని చెబుతూ ఏమంటున్నాడు ఒక్కసారి ఆ మాటను చూద్దామా? 5వ అధ్యాయం ఆదికాండం 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ ఆదామును చేస్తూ ఏమంటున్నాడు చూడండి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. అంటే ఆదాముకు ఏ రూపం ఇచ్చాడు? దేవుని పోలిక, ఆయన స్వరూపం. అంటే దేవుని పోలిక, ఆయన స్వరూపం అంటే పైనున్నది కాదు. పైనున్న ఆకారాన్ని దేన్ని చేశాడు? 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో పై ఆకారాన్ని దేనితో చేశాడు? నేల మట్టితో చేశాడు. అంటే నేల మట్టి, ఈ ఆకారం దేవుని స్వరూపం, దేవుని పోలిక కాదు. మరి దేవుని స్వరూపం, దేవుని పోలిక ఏంది అంటే ఏమండి, ఆత్మను గురించి ఇక్కడ చెబుతున్నాడు. అవునా? అందుకే దేవుడు ఆదామును సృజించి దినమున దేవుని పోలికగా అతన్ని చేశాను. తర్వాత అవ్వను కూడా చేశాడు. అవ్వకు కూడా ఏముంది? ఎవరి పోలిక? ఆదాము అవ్వలకు ఎవరి పోలిక? దేవుని పోలిక, దేవుని స్వరూపమే తప్ప మరొకరిది కాదు. మరి అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు అంటే వారి గర్భాల నుండి అనేక మంది పిల్లలను తీసుకొని రావడం అన్నది జరుగుతూ వస్తుంది. ఈనాటికి కూడా జరుగుతూ వస్తుందా? జరగలేదా? వస్తూ ఉంది. అంటే ఏమైపోయింది అంటే ఇలాగా వారి గర్భాల నుండి తన కలలను పండించాలి అని, తనకు పిల్లలు కావాలి అని వారి గర్భాలలో నుండి వస్తున్న వారిలో తన స్వరూపాన్ని చూసుకొని మురిసిపోతూ ఆనందపడాలనే తండ్రి కోరిక, తండ్రి సంకల్పాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాడు. కానీ ఏమైపోయిందంటే అతి కొద్ది కాలములోనే ఏమండి, ఏదేను తోటలో ఆదాము అవ్వలు ఏం చేసుకున్నారు? ఎప్పుడు ఆదాము అవ్వలకు దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను పోగొట్టుకున్నారు? ఎక్కడ పోయింది? ఏదేను తోటలోనే. ఎప్పుడు పోయింది అంటే ఏదేను తోటలోనే. ఎప్పుడు అలా ఎందుకు పోయింది? దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను పోగొట్టుకోవడానికి ఆదాము అవ్వలు చేసిన తప్పు ఏంది అంటే దేవుని మాటను ధిక్కరించాడు. దేవుని మాటను ఎప్పుడైతే మీరారో అప్పుడే
దేవుడు స్వరూపాన్ని, దేవుని పోలికను వాళ్ళు పోగొట్టుకున్నారు. అక్కడి నుంచి ఏమైపోయిందంటే ఏమండి, అపవాది ఎంట్రీ అయ్యి మీరు దేవుని స్వరూపములో ఉండడానికి వీలు లేదు, నా స్వరూపములోనికి రావాలి అని అక్కడి నుంచి దేవుని పిల్లలను దారి తప్పించి దేవుని స్వరూపములో ఉన్న వారిని తన స్వరూపములోనికి మార్చుకోవడానికి అపవాది ఎన్నో జిమ్మిక్కులు, తంత్రాలను కల్పించింది. ఇలా కల్పించినప్పుడు ఏమైపోయింది అంటే, అందుకనే పౌలు గారు మాట్లాడుతూ ఏమండి, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్న మనుషులలో మరొక స్వరూపము రావాలి, ఆ స్వరూపం వస్తే ఇక ఇమ్మీడియట్గా దేవుని స్వరూపం వస్తుంది అని పౌలు గారు మాట్లాడుతూ, ఇంతకు భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుని స్వరూపంలోనికి మారాలి అంటే ముందు వాళ్ళు పొందుకోవలసిన ఒక స్వరూపాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదవగలిగితే, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్న మనుషులలో మళ్ళీ ఆయన స్వరూపం రావాలి అంటే భూమి మీద పుట్టిన మనుషులు వాళ్ళలో మరొక స్వరూపం రావాలి అని పౌలు గారు చెబుతూ ఏమంటున్నాడు చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని అంటున్నాడండి. అంటే దేవుని స్వరూపము, పోలిక మనుషులలో ఉంది అని అనుకుంటే ఏమండి, దేవుని స్వరూపము, దేవుని పోలిక మనుషులలో ఉంది అనుకుంటే అదే మొదటిగా చెప్పినట్టుగా యేసుక్రీస్తు వారి స్వరూపము, పరిశుద్ధాత్మ దేవుని స్వరూపము మనలో ఉంది అన్నట్టే, అంతే కదా. అలాంటప్పుడు పోయినప్పుడు ముందు ఎవరి రూపములోనికి మనం రావాలి అంటే క్రీస్తు స్వరూపములోనికి వస్తే ఆటోమేటిక్గా దేవుని స్వరూపములోనికి వచ్చినట్ట కాదా? వచ్చినట్టే. ఎందుకు దేవుని క్రీస్తు స్వరూపములోనికి వస్తే దేవుని స్వరూపములోనికి వచ్చినట్లు అంటే, నిజంగా దేవుని స్వరూపం ఎలాగుంటుందో అచ్చు కొట్టినట్టు అంటాం చూడండి, అలాగే క్రీస్తు స్వరూపం ఉంది. ఎందుకంటే ఆయన కుమారుడే కదా యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తులో 100% ఎవరి స్వరూపం ఉంది అంటే దేవుని స్వరూపం ఉంది. అలాంటి దేవుని స్వరూపములోనికి మనలందరినీ మార్చడానికే భూమి మీద ఉన్న మనుషులందరికీ మాదిరిగా ఎవరిని పంపాడు? యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపాడు. ఎందుకు ఆయననే పంపాడు అంటే, ఈయన అయితేనే భూమి మీద అపవాది స్వరూపములోనికి మారిపోయిన నా పిల్లలను తిరిగి నా స్వరూపములోనికి తేవగల టాలెంట్ పర్సన్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే నాయన, నువ్వు వెళ్ళి నన్ను బయలుపరచు, నన్ను తెలుసుకోనకుండా నా పిల్లలు నన్ను ప్రకృతిలో వేటిని కొలుస్తున్నారు అని మనం చదువుకున్నాం. కొయ్యలను, రాళ్ళను. చూడనాయన, నన్ను ఎంత దారుణంగా వాళ్ళు దిగజారిపోతున్నారో. నా స్వరూపము తెలుసుకోలేక, తండ్రిగా నన్ను గురించి తెలుసుకొనలేక ఏయో చేస్తున్నారు నాయన. నువ్వు వెళ్ళి నేను ఎలాగుంటున్నానో, నా క్యారెక్టర్ ఏంటో, నా మనసు ఏంటో, నా సంకల్పం ఏందో నువ్వు వెళ్ళి నా పిల్లలకు చెప్పు అనగానే, అందుకని ఆ 18వ వచనంలో ఏముందంటే, తండ్రి రొమ్ముననున్న ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే నన్ను బయలుపరిచెను. అంటే దేవుని స్వరూపాన్ని భూమి మీద మనుషులందరికీ బయలుపరిచాడు. ఎవరు? యేసుక్రీస్తు. అంటే దేవుని స్వరూపములోనికి మనం రావాలి అంటే ముందు మనం మరణించక ముందే ఎవరి రూపములోనికి రావాలి?
క్రీస్తు రూపములోనికి రావాలి. అంటే క్రీస్తు రూపములోనికి రావాలి అంటే అంత చిన్న పని కాదు. చిన్న పనే, సులువు పనే? క్రీస్తు రూపములోనికి, క్రీస్తు స్వరూపములోనికి రావాలి అంటే అంత చిన్న పని కాదు. ఎంత అంటున్నాడు పౌలు గారు? క్రీస్తు స్వరూపము మీ ఎందర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. ప్రసవ వేదన ఎలాగుంటుందో పిల్లలను కన్నా తల్లులుగా మీకు తెలుసా తెలియదా? ఏమండి, నిజంగా అది ఆ ప్రసవ వేదన అంతా ఇంత కాదు. మరి అలాగే ఏమండి, అపవాది స్వరూపములో లోకములో బ్రతుకుతున్న వారిని క్రీస్తు స్వరూపములోనికి తీసుకొని రావాలి అంటే చాలా ప్రయాసపడాలి ఒక సేవకుడు. అవునా? సేవకుడు అనగానే ఏమండి ఎంతో ప్రయాసతో పడుతూ ఏమండి తనకు అప్పగించిన మందను క్రీస్తు స్వరూపములోనికి తీసుకొని రావడానికి చాలా కష్టపడాలి. కష్టపడకూడదా? కష్టపడాలండి. అందుకే అనిపిస్తుంది ఈ మాట వ్రాస్తున్నప్పుడు పౌలు గారు నిజంగా అలాంటి వారిని తీసుకొని రావడానికి ఆయన వివాహాన్ని కూడా చేసుకోలేదనే ఆలోచన వస్తుంది. అంతే కదా? వివాహము చేసుకుంటే ఈ సంసారాలలో పడి ఏమండి మరి దేవుని పిల్లలను క్రీస్తు స్వరూపములోనికి మార్చడం అంత సులువైన పని కాదు. ఉంటారు కాదంటారా? ఏమండి, నిజంగా అందుకనే ఆయన సర్వస్వాన్ని వదులుకొని కేవలం నా జీవితము భూమి మీద ఉన్న మనుషులను దేవుని స్వరూపములోనికి మార్చాలి. అలాగ మార్చాలంటే ముందు క్రీస్తు స్వరూపములోనికి వీళ్ళు రావాలి అని నిజంగా ఆయన ఎంత సేవ చేశాడో మనం ఆయన చరిత్రను చదువుతుంటే మనకు అర్థమైపోతుంది. అర్థమవుతుందా? అర్థం లేదా? ఏమండి, రాళ్ళతో కొట్టించుకున్నాడు లేదా? ఎంతో ఇబ్బంది పడ్డాడు. అంత ఇబ్బంది ఎందుకు పడ్డాడు అంటే నిజంగా ప్రయాస. దేనికి ప్రయాస అంటే క్రీస్తు స్వరూపములోనికి తీసుకొని రావడానికి. అందుకే నిజంగా అనేక మందిని నరకమునకు పోకుండా రక్షించి పరలోకపు తండ్రి పిల్లలనుగా చేయడానికి నిజంగా పౌలు గారు ఎంత తాపత్రయపడ్డాడో నిజంగా ఆయన మాటలు పత్రికల్లో రాస్తున్నప్పుడు మనకు అర్థమై పోతుంది. ఎందుకు పోతుంది అంటే ఏమైపోయారు దేవుని పిల్లలందరూ అంటే అపవాది పిల్లలుగా మారిపోయారు. దేవుని సంఖ్య ఏమైపోయిందంటే అపవాది సంఖ్యగా మారిపోయింది. అందుకని ఏం చేయాలి అంటే ఇప్పుడు దేవుని సంఖ్యను పెంచాలి, అపవాది సంఖ్యను తగ్గించాలి. అలాగ తగ్గించడానికి దేవుడు ఏం చేయాలి మనము అంటే ఆయన నమ్మిన వారంగా ఏమండి ఆయన స్వరూపములోనికి మన తరములో ఉన్న వారిని కొద్దిమందైనా తీసుకొని రావడానికి మనము ప్రయాస పడాలా లేదా? మరి ఎంతవరకు మనము పడుతున్నాము అనేది మనముగా ఆలోచించాలి. అలాగ ఆలోచిస్తే ఏమైపోతుంది అంటే ఏమైపోయారు ఈరోజు మనుషులందరూ అంటే దేవుడిచ్చిన పుట్టినప్పుడు ఎలాగున్నారు? తల్లి గర్భములో మనమందరం పుట్టినప్పుడు ఎలాగ బయటికి వచ్చాం? దొంగగా వచ్చామా? నరహంతకుడుగా వచ్చామా? తిండిపోతుగా వచ్చామా? ఎలాగొచ్చాం? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడు? ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు భూమి మీద ఉన్న నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే పుట్టినప్పుడు మంచి బాలుడే, అవునా?
ఈరోజు బాలురైనా బాలికలైనా పుట్టినప్పుడు ఎలాగుంటారు? రాముడు మంచి బాలుడు. రాముడు ఒక్కడే కాదు, భీముడు కూడా. ఏమండి? అందరూ పుట్టినప్పుడు మంచివారే. కానీ ఈ మంచివారు రాను రాను ఏమైపోయారు అంటే భయంకరమైన రాక్షసుడిగా, నరహంతకులుగా, ఫ్యాక్షనిస్టులుగా, దొంగలుగా మారిపోయారంటే వీళ్ళల్లో ఏ రూపం పోయింది? ఏ స్వరూపం పోయిందంటే దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. అవునా? ఏమండి, పిల్లలు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళు కొట్టు ఏమన్నారు? ఇప్పుడు వాడు ఉన్నాడు ప్రశాంత్ కొడుకు, వానికి మంచి తెలుసా చెడ్డు తెలుసా? ఏమీ తెలియదు. అంటే ఇప్పుడు వానిలో ఏ రూపం ఉంది? ఏ స్వరూపం ఉంది? దేవుని స్వరూపం. ఇక వాడు ప్రశాంత్ ఎత్తే అయినాడు అనుకో, ఏ రూపం వచ్చది? ఏ రూపం వచ్చదో పెరిగినాక మనము చూడాలి, అంతే కదా? అంటే రాను రాను ఏమైపోతుంది అంటే ఇలాంటి మంచి బాలుడుగా ఉన్న వాళ్ళు, మంచి బాలికగా ఉన్న వాళ్ళు ఏమైపోతారంటే వివిధమైన తంత్రాలను కల్పించుకొని ఈరోజు అక్రమమైన వారుగా తయారు అయిపోతున్నారు. అంటే అపవాది ఏం చేస్తుంది అంటే, ఒరే మీరు పుట్టినప్పుడు మీ తండ్రి మీకు యథార్థవంతులనుగానే పుట్టించాడు. ఇక మీరు పెరిగే కొద్దీ ఆ యథార్థతను మీరు పోగొట్టుకొని నా రూపములోనికి మీరు రావాలి అని శతవిధాలుగా ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుని స్వరూపాలన్నీ ఏ స్వరూపాలుగా మారిపోయాయి? దయ్యం స్వరూపాలుగా మారిపోయాయి. ఏమండి, ఎందుకు అలాగా మారిపోతున్నారు అంటే నిజంగా సమాజములో మార్పుల వలన, మనము చెప్పే మాటల వలన ఏమైపోతున్నారంటే పిల్లలలో మార్పు వస్తుందా రాలేదా? ఏమండి, ఇద్దరు కొట్టుకున్నారు అనుకోండి, కొట్టుకునే తర్వాత ఏమనుకుంటుందంటే పిల్లలకి ఏం తెలియదు. తల్లి ఏముంటుంది? రే వాళ్ళతో కొట్లాడినాం, వాళ్ళ ఇంటికి పోవాకంటది. అంటేనే ఏమైపోతాడు వీడు? కొట్టుకుంది మీరు, కానీ ఆ విషయాన్ని పిల్లలకు చెప్పవలసిన అవసరం ఏమైనా ఉందా? వాడు ఏమరా మా ఇంటికాడికి రాలేదంటే మా అమ్మ మీ ఇంటికాడికి రావద్దని అంటది. అంటే బాల్యము నుండే వాళ్ళకి ఎలాంటి మాటలు నూరిపోస్తున్నావు నువ్వు? ఇలాగైపోతే పెరిగి పెద్దయిన తర్వాత వానికి ఎలాంటి స్వరూపం, ఎలాంటి లక్షణాలు వస్తాయంటే దయ్యపు లక్షణాలు వస్తాయో తప్ప దైవ లక్షణాలు రావు. కాబట్టి ఈరోజు ఒకటి తల్లిదండ్రులంగా మనం చెప్పే మాటలు, మనము పెంచే పద్ధతిలో ఉంటే వాళ్ళు సరైన విధంగా పెరుగుతారు. అలాగే ఇక సమాజంలోనికి వెళ్ళిపోతే నిజంగా సమాజంలో ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయంటే దారుణంగా ఉంటున్నాయి. ఎలాగుంటున్నాయి? ఈరోజు చెడిపోవడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి అని నిజంగా జ్ఞాని అయిన దావీదు గారు తన కీర్తన గ్రంథములో 1వ అధ్యాయములోనే వ్రాయిస్తూ ఈరోజు వివిధ తంత్రాలు మనుషులు కల్పించుకుంటున్నారంటే ఏంటి ఆ తంత్రాలు? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో ఏమండి, లోకములోని పరిస్థితులను బట్టి మనిషి ప్రవర్తన ఉంటుందే ఉండదా? లోకములోని పరిస్థితులను బట్టి మనిషి ప్రవర్తన ఎలాగుంటుంది అంటే అలాగే ఉంటుంది. మరి లోకంలో ఉన్న ప్రవర్తన ఎలాగున్నాయి? అడేం చెబుతున్నాడు? నాయనా కుమారుడా ఏం చెబుతున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అంటే ఈ లోకములో దుష్టులు ఉన్నారు, వారి ఆలోచనల ప్రకారం నువ్వు నడుస్తే ఏమైపోతావు అంటే నువ్వు నా స్వరూపములో ఉన్న నీవు దుష్టునివిగా మారిపోతావు. అంటే నువ్వేం చెయ్యాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువకు. ఇంకా ఏముంది? పాపుల మార్గమున నిలువకు. నాయనా పాపులు ఉన్నారు, పవిత్రులు ఈ లోకములో
లేరు. కాబట్టి నువ్వు వెళుతున్నప్పుడు, నువ్వు తిరుగుతున్నప్పుడు ఎక్కడ ఉన్నా అక్కడ పాపులు ఉన్నారా, పవిత్రులు ఉన్నారా, దేవుని స్వరూపం కలిగిన వారు ఉన్నారా, లేకపోతే దయ్యం స్వరూపం కలిగిన వారు ఉన్నారా, నువ్వు చూసి ఆలోచించి వారితో నడువు, అక్కడ నిలవబడు. దుష్టులు ఉంటే వాళ్ళ ఆలోచన చొప్పున నడవకు, పాపులు ఉంటే వారి మార్గమున నిలువకు. ఇంకా అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక. ఏమండి, ఎందుకు ఇలాంటి చెబుతున్నారు అంటే, మంచిగా ఉన్న మీరు వారితో నడుస్తే ఏమైపోతారంటే మీరు కూడా చెడిపోతారు, అంతే కదా. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న వారి దగ్గర మనం ఏం చేయాలి అంటే పారిపోవాలే తప్ప ఉండకూడదు. అలాగ ఉన్నామనుకో వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తారు అంటే, అదే సామెత చెప్తారు చూడండి, 6 నెలలు వాళ్ళతో నడుస్తే వాళ్ళు వీళ్ళైతారంట, వీళ్ళు వాళ్ళైతారట. అవునా? చాలామంది ఈ విధంగా ప్రవర్తనతో చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. నిజంగా ఇలాంటి దారుణమైన పరిస్థితులలో ఉండడం బట్టే దేవుడు బైబిల్లో ఇలాంటి మంచి మాటలను మన కొరకు వ్రాయిస్తున్నాడు. కాబట్టి అపవాది ఎప్పుడు దేవుని స్వరూపం లేకుండా చేస్తుంది అంటే, బాల్యములో ఉండంగానే ఏం చేస్తుంది, దేవుని స్వరూపాన్ని వాళ్ళలో ఉండకోకుండా తారుమారు చేస్తుంది, అంతే కదా. ఈరోజు ఉంటున్నారా? వీళ్ళు క్లాసులకు వచ్చినారు, ఇప్పుడు ఉన్నారా? వీళ్ళు చూడండి ఎంతమంది పోయినారో, కూర్చున్నారా? అడిగితే ఏదేదో సాకులు చెబుతారు. అంటే ఏమైపోతుంది? అందుకనే పిల్లలలో దేవుని స్వరూపం రావాలి అంటే నిజంగా చాలా ప్రయాసపడక తప్పదు. అందుకనే దేవుడు వ్రాయిస్తూ మనకు తెలిసిన మాటే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం ముగించుకుందాం. 5వ వచనములో ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనములో 12:2 వచనం, నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అంటే దేవుణ్ణి ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలి అంటే బాల్య దినముల యందే. మరి ఈరోజు ఎంతమంది తెచ్చుకుంటున్నారు చెప్పండి? ఎంతమంది తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే, వీడు మా మాట వినడము లేదు, సెల్లు వద్దంటే కావాలంటున్నాడు, కావాలంటే ఇయ్యకపోతే మారం వేస్తున్నాడు అని ఏం చేస్తున్నారు? ఇప్పుడు సెల్స్ ఇస్తున్నారు. అలాగ ఇవ్వడం బట్టి నిజంగా వాళ్ళు ఎంత చెడిపోతున్నారో మనం కల్లారా చూస్తున్నామా లేదా? ఏమండి, అంటే ఇప్పుడు ఈ సెల్లులు లేకుండానే అనిపించే విధంగా ఈరోజు తయారైపోయింది. అంటే ఏం చేస్తుంది అంటే, ఇది ఈజీగా దేవుని స్వరూపములోనికి తేకుండా అపవాది స్వరూపములోనికి తీసుకొని డైరెక్ట్గా పోతుందా లేదా? కాబట్టి ఈరోజు మనలో మన పిల్లలలో దేవుని స్వరూపం రావాలి అంటే బాల్యము నుండే దేవుణ్ణి తెలుసుకొని ఆయన మాటల ప్రకారం నడుచుకుంటూ ఉంటే దేవుని స్వరూపాన్ని పోగొట్టుకోనకుండా జాగ్రత్తగా నడిపించుకోవడానికి అవకాశం ఉండదా? అలాగ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే, దేవుని స్వరూపము దేనిలో వస్తుందో అది మనము తీసుకుంటూ ఉండాలి. హెబ్రీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం, అంటే దేవుని స్వరూపం బాల్యము నుండే మనలో రావాలి అంటే ఏమండి, అదే క్రీస్తు స్వరూపం బాల్యము నుండే మనలో రావాలి అంటే ఎలాగొస్తుంది? నిజంగా యేసుక్రీస్తు వారు దేవుని పనిలో, తండ్రి పనిలో ఎప్పటి నుండి ఉన్నాడు?
యేసుక్రీస్తు వారు తండ్రి పనిని ఎప్పటి నుండి ప్రారంభించాడు అంటే 12వ ఏటనే ఆయన దేవాలయములోనికి వెళ్ళి అక్కడ కూర్చొని నిజంగా శాస్త్రులతో పరిచయులతో మాట్లాడుతుండడం జరిగింది. మన వాళ్ళు యేసుక్రీస్తు 12 ఏళ్ల వయసులో మందిరములో ఉంటే మన వాళ్ళు మందిరం బయట ఉంటారు. ఉన్నారా లేదా? ఇప్పుడు 12 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారా? ఏమండి? అంటే ఏమి లేదు అంటే ఆ వయసు వచ్చేసరికి ఏమి లేదు. ఇక్కడ చెబుతున్నది వాళ్ళ జ్ఞానేంద్రియాలలో ఏం ఉంటే వాళ్ళు నిజంగా దేవుని మందిరంలో కూర్చుంటారు, దేవుని మాటలు వింటారు అనేది మనం ఆలోచన చేయగలిగినట్లయితే చూడండి, హెబ్రీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం 14వ వచనాన్ని మనం చదవగలిగితే అక్కడ వ్రాయిస్తున్న మాట చూడండి. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. అంటే నీకు అనుభవం రావాలి అంటే నీతి వాక్య విషయములో నువ్వు అనుభవాన్ని సంపాదించాలి. అంటే నీవు దేవుని స్వరూపములో బాల్యము నుండే రావాలి అంటే నీ జ్ఞానేంద్రియాలు ఎదుగుతున్నప్పుడు, నీ జ్ఞానేంద్రియాలు పరిపక్వం అయినప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే నీతి వాక్యం విషయములో అనుభవాన్ని సంపాదించుకోవాలి. అలాగ సంపాదించుకొని ఏం చేస్తావు? 14వ వచనం, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును అన్నాడండి. అంటే బలమైన ఆహారం మనం తింటూ ఉంటేనే మన జ్ఞానేంద్రియాలలో నీతి వాక్యాలు మనలో పని చేస్తాయి. అలాగ చేస్తే ఏమైపోతామంటే క్రీస్తు స్వరూపములోనికి, ఆయన లక్షణాలలోనికి రావడానికి అవకాశం ఉంది. అంటారా లేదంటారా? ఏమండి? ఖచ్చితంగా ఉంది ప్రేమైన వాళ్ళారా. ఈరోజు నిజంగా మనకు వస్తున్న తలంపులు కానీ ఆలోచనలను కానీ చాలా భయంకరంగా వస్తుంటాయి రావా? ఏమండి? అవన్నిటినీ మనం ఏం చేసుకుంటున్నాలి అంటే ఆ వాక్యం మనలో ఉంటున్నప్పుడు ఆ తలంపులకు క్రియల రూపములో మనము తీసుకొని రాకూడదు. ఎప్పుడు అది అవుతుంది అంటే జ్ఞానేంద్రియాలలో మనము ఈ జ్ఞానాన్ని, ఈ వాక్యాన్ని మనము ఉంచుకున్నప్పుడు. అలాగ ఉంచుకోకపోతే ఏమైపోతుంది అంటే ఖచ్చితంగా మనము క్రీస్తు స్వరూపములోనికి రావడానికి చాలా కష్టమా సులువా? కష్టం. కాబట్టి మన జ్ఞానేంద్రియాలు మన పిల్లలలో ఎదుగుతున్నప్పుడు వాళ్లకు ఈగి మనం పెంచాలే తప్ప వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళను సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో కూర్చోబెట్టడం కానీ, దేవుని మాటను వినిపించడంలో కానీ అలాగ చేస్తూ ఉంటేనే వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత మన మాట వింటారు, భక్తిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. హెబ్రీలోకి రాసిన పత్రిక చూడండి, ఇంకొక మాట 12వ అధ్యాయం, హెబ్రీలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చదవగలిగితే అక్కడేమంటున్నాడు? ఏమండి? ఈరోజు ఎన్ని భయంకరమైన అపవాది స్వరూపాలు ఉండియండి, ఎంతమంది అపహాసకులు ఉంటున్నా, ఎంతమంది పాపులు ఉంటున్నా వీళ్ళని ఎవరిని కూడా మనం చూడకోకుండా క్రీస్తు స్వరూపములోనికి రావాలి అంటే ఆ క్రీస్తును మాత్రమే మనము చూడాలి. అందుకే ఏమంటున్నాడు? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, అంటే మనలను, అంటే క్రీస్తు స్వరూపాన్ని పోగొట్టుకోవడానికి ఏమండి ఎలాంటి క్రియలు ఉన్నాయంటే ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపాలు. అంతే కదా? సులువుగా చిక్కులు పెట్టు పాపాలు ఏంటి చెప్పండి? ఒకటి సులువుగా ఈజీగా మాట్లాడేది ఏది?
అబద్ధం. అంతే కదా ఏమండి? నిజంగా అబద్ధం ఎంత ఈజీగా మాట్లాడుతుంటామంటే అంత ఈజీగా మాట్లాడుతుంటాం. ఏం డల్లుగా ఉన్నామంటే ఏం లేదులే అంటాం. అంటానే ఏమైపోతుంది? డల్లుగా ఉన్నామంటే ఏదో ఆలోచిస్తున్నావు, కానీ మనం ఏమంటామంటే ఏం లేదులే అంటాం. అవునా? అంటే ఇలాగా సులువుగా చిక్కులబెట్టు పాపాల నుండి, విషయాల నుండి మనము తొలగిపోకోకుండా ఉండాలి అంటే, వాటిని జయించాలి అంటే మనకు ఒక రూట్ మ్యాప్ ఉంది. ఆ రూట్ మ్యాప్ ఎవరి వైపు చూడమంటున్నాడు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. అంటే క్రీస్తు స్వరూపము రావాలి అంటే ఆయన వైపు చూస్తూ పోవాలి తప్ప మనుషుల వైపు చూస్తే ఏమైపోతామంటే ఉన్న రూపాన్ని పోగొట్టుకోమా? ఈరోజు చాలామంది సంఘములో ఉన్నవారిని వాళ్ళ రూపాలు చూసుకొని వాళ్ళను ఫాలో అవుతూ వాళ్ళు పోతున్నారు, వీళ్ళు కూడా పోతున్నారు. దానికి కారణం ఏంది అంటే, నువ్వు క్రీస్తు స్వరూపంలోనికి రావాలి అంటే క్రీస్తును నువ్వు చూసుకుంటూ ముందు పోవాలే తప్ప మరి ఏ రూపం చూసినా ఏమైపోతుంది అంటే క్రీస్తు స్వరూపాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. అలాగ పోగొట్టుకొనకుండా మనం అందరం ఉండాలి అంటే ప్రేమైన దేవుని వల్లరా చాలా ప్రయాసపడవలసిన అవసరత మనలో అందరికీ ఉంది. ఏమండి? ఒక సేవకుడిగా సంఘములో ఉన్న వారిని క్రీస్తు స్వరూపములో దేవడానికి ప్రయాసపడాలి. అలాగే మీరు కూడా క్రీస్తు స్వరూపములో ఉన్నది నిలబెట్టుకోవాలి అంటే చాలా ప్రయాస పడాలి. అలాగ ప్రయాస పడకపోతే మనం ఏమైపోతామంటే ఈజీగా లోకములో కలిసిపోతాం. అలా కలిసిపోయినప్పుడు నిజంగా బాప్తీసం ఇచ్చి యోహాను గారి దగ్గరికి అనేక మంది వచ్చన్నారు బాప్తీసం తీసుకోవడానికి. అప్పుడు ఆయన ఏమన్నాడు? చివరి మాట 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఆయన మాట్లాడుతూ అంటున్న మాట ఏందో చూడండి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తీసము పొందుట చూచి, సర్ప సంతానమా. ఏ సంతానమట? దేవుని సంతానం. ఎవరి సంతానంగా అయిపోయింది? సర్ప సంతానం. అదే కదా, సర్పం కాటేసింది. ఎప్పుడైతే ఏదేను తోటలో కాటేసిందో ఆ కాటు ఇప్పటికి కూడా ఆ కాటు బారిన చాలామంది పడిపోతూనే ఉన్నారు. అవునా? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. అంటే ఈరోజు మనుషులందరిలో దేవుని సంతానముగా పోయి సర్ప సంతానముగా వచ్చారు. ఆ సర్ప సంతానాన్ని మనం ఏం చేయాలి అంటే ఈ నీతి వాక్యాలు, ఈ జీవవాక్యాలను చెప్పి దేవుని సంతానములోనికి మనము మార్చాలి. ముందు క్రీస్తు స్వరూపములోనికి తెస్తే ఆటోమేటిక్గా ఇంకా దేవుని స్వరూపములోనికి తెచ్చినట్టే. కనుక ఈరోజు మన వాక్యం వినే కొద్దీ క్రీస్తు స్వరూపములో ఉంటున్నామా లేకపోతే అపవాది స్వరూపంలో ఉంటున్నామా లేదా అనేది నిత్యము మనము చూసుకొనవలసిన వారముగా ఉన్నామా లేదా? ఉన్నామండి. అలాగ ఉండడానికి ప్రయాసపడాలి. అలాగా ప్రయాసపడితేనే మరణించే సమయానికి మనము క్రీస్తు స్వరూపములోనికి రాగలిగితే నిజంగా అంతకంటే అదృష్టవంతుడు ఎవరు కూడా లేరు. అలాగ రావడానికి శత విధాలుగా నిజంగా పౌలు గారు ప్రయాసపడ్డారు. అలాగ ప్రయాసపడుతూ కొలసీ సంఘానికి ఏమంటున్నాడు చూడండి. మరి ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరినీ క్రీస్తు స్వరూపములోనికి రప్పించడానికి ఏమండి ఈరోజు ఎంత కష్టపడాలి అంటే అంత కష్టపడాలి. ఈరోజు మనం ఎందుకు ఈ క్లాసులను పెట్టుకుంటున్నాం? ఏమండి
గురువారం క్లాసును పెట్టుకుంటున్నాం, శుక్రవారం క్లాసును పెట్టుకుంటున్నాం. రేపు సెకండ్ సాటర్డే, ఏమండి సెకండ్ సాటర్డే కూడా క్లాసును పెట్టుకుంటున్నామంటే ఎందుకు? పని బాట లేక కాదు, ఏమండి క్రీస్తు స్వరూపము పోగొట్టుకొనకుండా ఉండడానికి, మలుచుకోవడానికి, ఏమండి. అందుకనే ఎంత కష్టం చూడండి, ఏమంటున్నాడు ఆయన 1:28. ఏమండి ఈరోజు చాలామంది దైవ సేవకుడు అని పెట్టుకుంటున్నారు పేరు ముందర. నిజంగా ఒక్కొక్కసారి ఈ మాట చదివినప్పుడు అసలు అది పెట్టుకునే అర్హులమా అనేది ఆలోచన వస్తుంది. ఒక దైవ సేవకుడు ఏం చేయాలి చూడండి, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఏమంటున్నాడు? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. ఇది ఎంతమంది సేవకులు చేయగలుగుతున్నాం? ఏమండి నిజంగా ఈరోజు సంఘములో సుమారు 100 మంది దాకా ఉన్నారు. ఈ 100 మందిని ఏం చేయాలి? సేవకుడిగా క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. అలాగ నిలవబెట్టడానికి ఏమండి రండి, మా గురువారం రండి, శుక్రవారం రండి, శనివారం రండి, ఆదివారం రండి. ఎందుకు చెప్పాలి? ఏమండి మా ఇంట్లో మాకు ఇదే చింత. మా పాస్టర్ అమ్మ ఏమంటుంది? వాళ్ళు రాలే ఫోన్ చేయి, ఇల్లు రాలే ఫోన్ చేయి. అవునా? అంతే కదా. ఎందుకు చేయాలి అంటే కాపరి బాధ్యత. ఏమండి నిజానికి ఇలాగా చేసుకుంటూ ఉండాలి అంటే ఆడ ఏమంటున్నాడంటే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. అదే పిల్లలు ఉన్నారనుకో, ఇంకా వాళ్ళని చూసుకోవడానికే సరిపోతాయి. వీళ్ళని ఎప్పుడు ఫోన్ చేయాలా? వీళ్ళకు ఏమండి ఈరోజు చాలా సేవలో ఫెయిల్యూర్ అవ్వడానికి ఏంది అంటే ఒకటి ఏమండి కుటుంబము ఎక్కువగా ఆ బాధ్యతలు ఉండబట్టే కాదా? ఏమండి ఈ బాధ్యతలు ఉండడం బట్టి ఏమైపోతుంది అంటే దేవుని పనిని సరైన విధంగా పోతున్నాం లేదా? ఈరోజు చూడండి మనం అందరం చెప్పే అవే. కాబట్టి ఏది ఏమైనా ఏమండి చేసుకోండి, కుటుంబ బాధ్యతలు అవన్నీ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అవి చేయాలి. అలాగే మన తరములో ఉన్న వారిని క్రీస్తు స్వరూపములోనికి తీసుకొని రావలసిన బాధ్యత మన అందరి మీద ఉందంటారా లేదంటారా? ఉంది. అందుకనే రేపు 29వ తేదీన లేఖనాల పరిశోధన సదస్సు. ఏమండి ఇవన్నీ ఇక కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నిజంగా మన ఆత్మనైనా మనమైనా కాపాడుకుంటాం అనే ఆలోచన నాకు కలుగుతుంది. కాబట్టి అలాగా మనమందరం రాబోయే కాలములో దేవుని స్వరూపములోని క్రీస్తు స్వరూపములోనికి వస్తూ అపవాది స్వరూపములోనికి మారిపోకుండా మనము మన కుటుంబాలను మన పిల్లలను దేవుని స్వరూపంలో తీసుకొని రావడానికి అమితమైన ప్రయాస పడాలి. ప్రయాస పడకపోతే ఏ బిడ్డను కూడా మనము కనలేము. ఈరోజు కంటారా? ఏమండి ప్రయాస పడకపోతే ఏ ఒక్కరిని కూడా మనము కనలేం. కంటామా? కనలేం. కాబట్టి అలాగ ఎంతమంది ఈరోజు మీరు బాప్తీసాన్ని తీసుకొని శారీరకంగా కన్నారు, ఓకే బాగుంది. శారీరక కన్నప్పటికీ
మీరు ఆత్మీయంగా కనకపోతే దేవునికి మీరు ఖచ్చితంగా లెక్క చెప్పాలా లేదా? కాబట్టి మనము మీరు ఎంతమందిని కన్నారో కనలేదో, కొంతమందికైనా క్రీస్తు స్వరూపములోనికి తెచ్చారో లేదో అన్నది మీరు ఆలోచించి ఇప్పటికైనా మీరు ఒక రూపములోనికి, ఒకరినైనా క్రీస్తు రూపంలోనికి తీసుకొని రావడానికి ప్రయాస పడండి. అలాంటి జ్ఞానాన్ని దేవుడు మీకు నాకు ప్రసాదించాలని కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, అంతవరకు మీరు నిలబెట్టారు. మీ స్వరూపములోనికి రావడానికి ఏ విధంగా ఉండాలనో, ఏ విధంగా చేయాలనో అనే మాటలను మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడించారు నాయన. మరి మీరు ప్రారంభములోనే మీ స్వరూపములో మీ పోలికతో మమ్మల్ని పుట్టిస్తే, కానీ వివిధ తంత్రాలను కల్పించుకొని మీ స్వరూపాన్ని పోగొట్టుకొని అపవాది స్వరూపంలోనికి వెళ్ళిపోయారు. అలాంటి వారముగా మేము ఉండకుండా నిత్యము మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి స్వరూపములోనికి మాగలుగుతూ మరణించే సమయానికి నాయన మీ రూపంలోనికి రాగలిగే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించుమని కోరుతూ, ఇచ్చిన ఈ స్వరూపాన్ని, పోలికను పోగొట్టుకోకుండా నాయన మా జ్ఞానేంద్రియాలలో మరి మీ వాక్యాన్ని, మీ జ్ఞానాన్ని ఉంచుకుంటూ ముందుకు వెళ్ళే భాగ్యాన్ని ప్రసాదించుమని కోరుతూ, క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమలారా, ఇంతవరకు చక్కటి మాటల్లో చెప్పినటువంటి దైవజనటువంటి జాన్ అన్న గారికి సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. చెప్పిన మాటలన్నింటినీ మనం గ్రహించి మన బ్రతుకులు మనం సరి చేసుకుంటూ, పౌలు గారు అన్న మాట, నేను క్రీస్తు పోలి నడుచుకుంటే మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి, ఆ మాట అన్నాడంటే, పౌలు కంటే ముందు ఉన్నటువంటి భక్తులు ఆ మాట అనలేకపోయారు కనుక, వెనుకొచ్చినటువంటి ఆ భక్తులు అంత మాట అన్నాడంటే కనుక ఆయన ఎంతగానో నడుచుకుని నింటాడు, ఆ మాట నింటాడా? ఆ మాటను ఆలోచించినప్పుడు చాలా ముందు ఉండి కూడా వాళ్ళు ఆ మాట అనలేకపోయారంటే కనుక, పౌలు గారు అంతగా ఆయన జీవితంలో క్రీస్తుని పోలి నడుచుకుని ఉంటాడో ఒకసారి ఆలోచించాలి. అందుకే క్రీస్తు వారు కూడా ఉన్నాడు, దేవుడిని చూడకుండా ముందు నన్ను చూచినాడైతే దేవుని కూడా చూస్తారనే మాట క్రీస్తు వారు కూడా అంటాడు. కనుక ఈ మాటలన్నిటి మనకు తెలిసినట్టు కనుక దేవుని స్వరూపం మనము రావాలి అంటే కనుక దేవుడు చెప్పిన మాటలన్నింటినీ మనము ఒక్కొక్కటి మనము అమలుపరుచుకుంటూ, మాటలతో చెప్పడం కాదు కానీ చేతులతో హృదయపూర్వకంగా మనము చేస్తూ, అలాంటి మనసు ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలని మరొకసారి కూడి వచ్చిన మీకు అందరూ కూడా అలాంటి మనసు మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాము. మరొకసారి అన్నగారికి కూడా మళ్ళీ వందనాలు చెల్లించుకుంటూ, ఈ సమయంలో అందరూ లేచి నిలబడితే సేవకులకు కానుక సమర్పించుకుంటూ శ్రీలమైతే వారు వచ్చి పాట పాడవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను.